పవన్ కళ్యాణ్ హీరోగా ఏం రత్నం నిర్మాణంలో జ్యోతికృష్ణ తెరకెక్కించిన భారీ సినిమా హరిహర వీరమల్లు. కరోనా కంటే ముందు మొదలుపెట్టిన ఈ సినిమా మధ్యలో మూలకు పడిందని, అటకెక్కిందని, ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చి షూటింగ్ ని ఫినిష్ చేశారు. షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత మళ్లీ విఎఫ్ఎక్స్ సమస్యలు వచ్చినట్టుగా ఉన్నాయి. ఇక ఇంతకీ సినిమా రిలీజ్ కాకుండా వాయిదాలు వేస్తుండటంతో ఓటీటీ సంస్థ డీల్ అమౌంట్ ను తగ్గించినట్టుగా తెలుస్తుంది. వీరమల్లు మీద ఫ్యాన్స్ లో గానీ, ట్రేడ్ సర్కిల్స్ లో గానీ ఇంట్రెస్టింగ్ లేకుండా పోయింది. ఇక రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. ప్రకటించినా కూడా అదే డేట్ కు వస్తారో లేదో కూడా తెలియదు. చివరి నిమిషంలో మళ్లీ వాయిదాలేస్తారేమో అని చాలా అనుమానాలు, చర్చలు కూడా నెట్టింట్లో జరుగుతున్నాయి. తాజాగా అయితే ఒక కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. జూలై 24న ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే చేస్తున్నారు, ప్రకటించేశారు కూడా. ఇప్పటికే ఎన్ని డేట్లు అనుకున్నారు, ఎన్నిసార్లు ఫ్యాన్స్ నిరుత్సాహపరుస్తారు అనేది తెలిసిందే. ఇంతవరకు వీరమల నుంచి సరైన అప్డేట్ ఇవ్వలేకపోయారు. కీరవాణి ఇచ్చిన పాటలు ఏమంత్ర ఇంపాక్ట్ కూడా లేదు. అసలు ఈ మూవీని ఫ్యాన్స్ కూడా అంతగా పట్టించుకోవడం లేనట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియా వీరమల్లుకి ఏమాత్రం బజ్ గానీ, హైప్ గానీ కనిపించడం లేదు. ఇందులో చాలా వరకు డూప్ తోనే షూటింగ్ చేశారనే టాక్ కూడా బయటకు వచ్చేసింది. ఇక పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ తొలి ప్రేమ రిలీజ్ డేటే ఈ సినిమా కూడా రాబోతోంది. ఫ్యాన్స్ అదొక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఆశలో, నమ్మకంతో ఉన్నారు. మరి వీరమల్లు సినిమాకి ఇంకా 4 రోజులకు పైగానే ఉంది. ఈలోపు సరైన కంటెంట్ వదిలి ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహించి బజ్ పెంచుతారో లేదో చూడాలి. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. బాబీ డియోల్ ముఘల్ చక్రవర్తిగా కనిపించబోతున్నారు.